హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా మామిడి పళ్ళతో 2 రకాల టేస్టీ రెసిపీస్ను చూపించబోతున్నాను. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాంగో కుల్ఫీని ప్రిపేర్ చేయొచ్చు. ఇలా ప్రిపేర్ చేసామంటే బయట కొనే టేస్ట్ కంటే మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా మ్యాంగో కుల్ఫీని ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీకి అందివ్వచ్చు. రెండవ రకం రెసిపీ మ్యాంగో స్మూతీ. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రెసిపీ పిల్లలు ఎంతగానో ఇష్టపడే మ్యాంగో కుల్ఫీ. మరి ప్రాసెస్ను చూసేద్దాం. బాగా స్వీట్గా ఉన్న మామిడి పళ్ళు తీసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకొని మ్యాంగో కుల్ఫీ కోసం ఇందులో నుండి ఒక మామిడి పండును తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి 1 కప్పు మామిడి పండు ముక్కల్ని తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని 1 కప్పు మామిడి పండు ముక్కల్ని వేసేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నాను. మామిడి పండు స్వీట్గా ఉందంటే కాస్త చక్కెర తక్కువ పడుతుంది. ఇన్ కేస్ మీరు తీసుకునే మామిడి పళ్ళు కాస్త స్వీట్ తక్కువ ఉందంటే చక్కెర కాస్త ఎక్కువగానే పడుతుంది. మీరు మీ రుచికి తగినట్టుగా చక్కెరని వేసేసుకోవచ్చు. కుల్ఫీ మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. కాచి చల్లార్చిన చిక్కటి పాలని 1 కప్పు వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. చూడండి, ఇలాంటి కుల్ఫీ మౌల్స్ మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఈ కుల్ఫీ మౌల్స్లో మ్యాంగో ప్యూరీని అంతా నింపేసుకోవాలి. ఇలాంటి కుల్ఫీ మౌల్స్ అవైలబుల్గా లేకపోయినా కూడా టీ గ్లాసుల్లో కూడా ఈ మ్యాంగో కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మౌల్స్లో ఇలా ప్యూరీని అంతా నింపేసుకొని క్లోజ్ చేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ ఇంకా మిగిలి ఉందండి. చూడండి, ఇలాంటివి మట్టివి మట్కాలు ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. మ్యాంగో ప్యూరీని నింపేసుకొని చాప్ చేసిన నట్స్ను కూడా వేసేసుకొని మూత పెట్టేసి 8 నుంచి 10 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేనైతే ఒక నైట్ అంతా రెస్ట్ ఇస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే చక్కగా మ్యాంగో కుల్ఫీలు మనకు రెడీ అయిపోయి ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్స్ని ఒక 5 సెకండ్ల పాటు వాటర్లో డిప్ చేసి తీసామంటే కుల్ఫీలు ఈజీగా వచ్చేస్తాయన్నమాట. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. వావ్, సూపర్గా ఉన్నాయి కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మట్కాలో రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ కూడా సూపర్గా ఉంటుందండి. తింటూ ఉంటే మధ్య మధ్యలో నట్స్ తగులుతూ కమ్మగా చాలా చాలా బాగుంటుంది. మామిడి పళ్ళతో రెండవ రకం రెసిపీ మ్యాంగో స్మూతీ. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరైతే ప్రాసెస్ను చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని 4 డ్రై అంజీర్ పళ్ళను వేశాను. ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, ఒక 5 బాదం వేశాను. ఒక 2 టేబుల్ స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ను వేసేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి నీట్గా కడిగేసుకొని మునిగేంత వరకు డ్రింకింగ్ వాటర్ వేసేసి ఒక నైట్ అంతా రెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే చూడండి, ఇవన్నీ కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇవి ఇలా పక్కన పెట్టేసుకొని మ్యాంగో స్మూతీ కోసం ఒక మామిడి పండు తీసుకున్నాను. ఒకసారి నీట్గా కడిగేసి ఇలా మామిడి పండును కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన మామిడి పండు ముక్కల్ని 1 కప్పు తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు మామిడి పండు ముక్కలను వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్గా లేనప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్లు తేనె వేస్తున్నానండి. మీరు తేనెకు బదులుగా చక్కెరైనా వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి ఇంకొకసారి అలా మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసామంటే తేనె బాగా కలిసిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీని సర్వింగ్ గ్లాసులో సర్వ్ చేసుకుందాం. చూడండి, క్రీమీగా థిక్గా ఎంత బాగుందో. గార్నిష్గా ఫ్రూటీని స్ప్రింకిల్ చేశాను. ఈ మ్యాంగో స్మూతీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూశారు కదండి, సమ్మర్ స్పెషల్గా మామిడి పళ్ళతో 2 రకాల టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ను చూసాం కదా. మరెందుకంటే ఆలస్యం, ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా మామిడి పళ్ళతో ఈ 2 రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి అందివ్వండి.
హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటాయండి 2 రకాల రెసిపీస్ కూడాను. ఈ టేస్టీ మ్యాంగో రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.